సో ఇప్పుడు ఇక్కడ చూసారా మటన్ హలీం. మటన్ హలీం గురించి మనం ప్రత్యేకంగా చెప్పాలా? మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా మటన్ హలీం, హైదరాబాద్కి మటన్ హలీం అనేది చాలా ప్రత్యేకం. అందులోనూ ఈ నిజాముల కాలం నాటి మటన్ హలీం ఇంకా ప్రత్యేకం. ఎందుకంటే ఇందులో అంటే దమ్ లాగా అంటే చాలా ఎక్కువ టైం తీసుకొని మరీ దమ్ చేసి మరీ వండుతారు. దీంట్లో మన ఇండియన్ ఏమంటారు మసాలాస్ అండ్ స్పైసెస్ అన్నీ మిక్స్ అయిపోవాలి. అండ్ ఈ మటన్ కానీ ఈ రకరకాల స్పైసెస్ కానీ చాలా గంటల తరబడి దీన్ని కుక్ చేస్తారు. సో అందుకే ఇది ఎంత స్పెషల్. అందుకే మెయిన్ నిజాములు అయితే ఈ హలీంని చాలా రుచికరంగా ఇంకా ఎంతో రుచికరంగా ఆస్వాదిస్తూ ఉంటారు. దీని రుచి కూడా మనం చూద్దాము. సో ఫుల్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ మనకి పైన కనిపిస్తుంది అండ్ ఈ స్పైసెస్ అన్ని పైన మనకి కనిపిస్తున్నాయి. సో టేస్ట్ కూడా చూద్దాము. సో మటన్ హలీం విత్ సో ఈ ఆనియన్ అంటే ఫ్రైడ్ ఆనియన్స్తో పాటు మటన్ హలీం తింటున్నాను. అమేజింగ్, ఎక్సలెంట్, అమేజింగ్ అనొచ్చు. దీన్ని మించిన రుచి ఇంకా ఏదీ లేదు. ఇందులో ఆ స్పైసెస్ కానీ ఆ మీట్ కానీ ఆ టెక్స్చర్ ఆ క్రీమీ టెక్స్చర్ అన్నీ చాలా బాగా నోటికి తెలుస్తున్నాయి. చాలా బాగుంది, చాలా ఎక్సలెంట్గా ఉంది. అండ్ ఇందులో ఘీ అనేది మెయిన్ ప్రత్యేకం అనమాట. సో అన్నీ ఎక్సలెంట్గా మిక్స్ అయిపోయాయి. ఇది మన హైదరాబాదీ షాన్ నిజామీ హలీం, మటన్ హలీం. సో ఈ నవాబీ ఫెస్టివల్లో అంటే ఈ నవాబీ ఫుడ్ ఫెస్టివల్లో పత్తర్కా గోష్ట్ గురించి మనం తెలుసుకోకుంటే ఎలా? సో ఈ పత్తర్కా గోష్ట్ చరిత్ర ఏంటో తెలుసా? సో పూర్వకాలంలో ఈ నిజామీలు ఏం చేసేవారంటే వేటకు వెళ్ళినప్పుడు అక్కడ ఆ మాంసం ఏదైతే ఉంటుందో దాన్ని కుక్ చేయడానికి వాళ్ళకి వంట సామాగ్రి ఉండేది కాదనమాట. అయితే ఆ వంట సామాగ్రి లేని టైంలో పత్తర్ అంటే ఏంటి, ఒక రాయి. సో ఆ రాయి మీద ఈ మీట్ని తీసుకొచ్చే మసాలాస్ అన్నీ అద్ది దీన్ని తయారు చేసేవాళ్ళు. సో అలా ఇది మన ప్రపంచానికి తెలిసింది. సో అలా ఈ నిజామీస్ మన హైదరాబాద్ వాళ్ళకి పత్తర్కా గోష్ట్ పరిచయం చేశారనమాట. సో పత్తర్కా గోష్ట్ అంటే నథింగ్ బట్ ఇది రాతి మీద తయారు చేసిన మీట్. సో దీన్ని టేస్ట్ చూద్దాం. ఎక్సలెంట్గా ఉంది, అసలు చాలా బాగుంది. సో రాయి మీద పత్తర్ మీద చేసినా కూడా ఇది చాలా మంచి టెక్స్చర్ ఉంది. సో బాగా ఉడికింది అంటారు కదా, అలా ఉందన్నమాట. అండ్ మసాలాస్ కూడా ఎక్కువ లేవు, అన్ని సమపాళ్ళలో ఉన్నాయి. ఎంతైనా బౌల్స్లో చేసిన దానికి ఇంకా రాతి మీద తయారు చేసిన దానికి డిఫరెన్స్ ఉంది. ఆ డిఫరెన్స్ ఏంటో మీకు తెలియాలంటే వచ్చి తినండి. హైదరాబాద్ అంటేనే మనకి ప్రధానంగా గుర్తొచ్చేది బిర్యానీ. సో హైదరాబాదీ బిర్యానీ పుట్టిందే నవాబుల నిజాముల కాలం నాటి ఆ వంటశాలలో. సో ఇందులో 2 రకాల బిర్యానీలు ఉన్నాయి, కచ్చి బిర్యానీ, పక్కీ బిర్యానీ. సో ఇందులో ఈ స్పైసెస్ని బట్టి దీన్ని డివైడ్ చేస్తారనమాట. 300 ఏళ్ల కాలం నాటి ఈ నిజాములు ఈ బిర్యానీని వీళ్ళు తెచ్చారనమాట. అండ్ ఆల్సో ఈ బిర్యానీ ప్రత్యేకత ఏంటంటే ఇందులో పర్షియన్ కాలం నాటి ఆ స్పైసెస్ అవన్నీ మిక్స్ చేసి మళ్ళీ తెలంగాణకు వచ్చిన తర్వాత తెలంగాణ రుచులు ఆ రెండిటి మిక్స్చరే బిర్యానీకి ఇంత మంచి రుచి తీసుకొచ్చింది. సో ఈ నిజామీ బిర్యానీ ప్రత్యేకత ఏంటంటే నిజాములు ప్రతి వంటకాన్ని చాలా ఎక్కువ సమయం తీసుకొని మరీ వంట చేస్తారు. దీన్నే దమ్ బిర్యానీ అంటారు. దమ్ అంటే ఎక్కువ టైం తీసుకోవడం. సో అలా ఎక్కువ టైం తీసుకొని దీన్ని క్లోజ్ చేసి ఈ లిడ్ని క్లోజ్ చేసేస్తారు పూర్తిగా. దీన్ని సిమ్లో పెట్టి గంటల తరబడి కుక్ చేస్తారు. దీనివల్ల ఏమవుతుందంటే ఆ రైస్ ఏదైతే ఉందో అండ్ మీట్ ఆ స్పైసెస్ ఆ మూడిటి కలయిక ప్రతి ఒక్క ముద్దలో మనకు వస్తుంది. సో ఒక్కొక్క గింజకి ఆ ఫ్లేవర్ అందుతుంది. అందుకే మన ప్రపంచ వ్యాప్తంగా హైదరాబాదీ బిర్యానీ అంత ఫేమస్ అనమాట. సో ఇప్పుడు టేస్ట్ చూద్దాము. సో అది ఎలా ఉందో చూద్దాం. సో అన్ని బిర్యానీలు అయితే మీరు తిని ఉండొచ్చు, కానీ నిజామీ బిర్యానీ ప్రత్యేకతే వేరు. ఎందుకంటే ఇది రాయల్ కదా మరి. సో నేను చికెన్ బిర్యానీ అయితే సర్వ్ చేసుకున్నాను. వావ్, మీరు చూసుకున్నట్లయితే ఈ మీట్ జస్ట్ స్పూన్తో ఇలా అనంగానే చికెన్ ఎంత టెండర్గా ఉందో చూసారా. అంటే ఎంత సేఫ్ దీన్ని కుక్ చేసి ఉంటారు. సో మనం చూడొచ్చు, ఒక్కొక్క కలర్ఫుల్గా ఉంది. ఎక్సలెంట్. సో మన హైదరాబాదీ బిర్యానీ ఇది మన వారసత్వం అనేసి చెప్పచ్చు. ఎందుకంటే తరతరాలుగా ఇది కంటిన్యూ అవుతూనే ఉంది. మెయిన్గా ఈ ఫుడ్ ఫెస్టివల్ ప్రత్యేకత ఏంటంటే
ఆనాటి కాలం నాటి ఆ రాయల్ డిషెస్ ఏవైతే ఉన్నాయో ఈ తరం వాళ్ళకి పరిచయం చేయడం. అండ్ ఆల్సో ఇక్కడ నేను కచ్చి బిర్యానీ, సో ఇప్పుడు కచ్చి బిర్యానీ టేస్ట్ చేద్దామా? చూడండి, రండి. వావ్, ఇదే మన హైదరాబాదీ షాన్. హైదరాబాద్కి షాన్ అంటే ఏంటి? హైదరాబాదీ బిర్యానీ. ఇక్కడే పుట్టింది ఈ బిర్యానీ, ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. సో నేను ఈ బిర్యానీ కూడా టేస్ట్ చేయబోతున్నాను. పలుకులు పలుకులుగా ఎంత బాగుంది చూడండి. అసలు ఒక్క రైస్ ఒక్కొక్క బియ్యపు గింజ ఇంకో బియ్యపు గింజతో కలవట్లేదు. అంత బాగా, అంత జాగ్రత్తగా, అంత నీట్గా తయారు చేశారు. గంటల తరబడి తయారు చేస్తారు. అందుకే దీన్ని దమ్ బిర్యానీ అంటారు. ఇది స్పెషల్లీ జఫ్రానీ పులావ్, జఫ్రానీ బిర్యానీ. అంటే దీంట్లో చాలా స్పైసెస్ ఉంటాయి, అరేబియన్, పర్షియన్. సో అటువంటి స్పైసెస్ తీసుకొచ్చి మన తెలంగాణలో ఉన్న స్పైసెస్ కలిపి ఆ రెండిటి సంస్కృతి, ఆ రెండు సంస్కృతుల కలయికనే ఈ బిర్యానీ అనమాట. సో అందుకే ఇంత టేస్ట్ వచ్చింది. సో ఇంతసేపు స్పైసీ నిజాం వంటకాలే చూసాం కదా, కానీ ఇవన్నీ తిన్నాం కదా, దీని తర్వాత స్వీట్ తినకుంటే మనకు బాగుంటుందా? సో స్వీట్తోనే ఎండ్ చేయాలి కదా. సో ఇక్కడ చూసుకుంటే నిజాముల కాలం నాటి స్వీట్స్ మనం చూడొచ్చు. ఇది వచ్చేసి డబల్ కా మీఠా అండ్ ఇది వచ్చేసి షీర్ కుర్మా. సో అలాంటి కాలంలో ఉన్న రాజులు వాళ్ళ హెల్త్ని కూడా దృష్టిలో పెట్టుకొని మరీ తయారు చేస్తారు. సో ఇక్కడ చూసుకుంటే ఇది డబల్ కా మీఠా. సో డబల్ కా మీఠాని మనం ట్రై చేద్దాం. సో డబల్ కా మీఠా అంటే ఏంటి? డబల్ డబల్ అంటున్నారు. డబల్ అంటే డబల్ కాదండి, యాక్చువల్లీ నిజాముల కాలం నాటి నుంచి డబల్ అంటే వాళ్ళు బ్రెడ్ను డబల్ బ్రెడ్ అంటారు. సో డబల్ అంటే ఏంటి? బ్రెడ్. సో బ్రెడ్తో తయారు చేసిన స్వీట్ అనమాట. సో బ్రెడ్ను అంటే ఘీలో రోస్ట్ చేసి దాన్ని మిల్క్, క్రీమ్ అండ్ డ్రై ఫ్రూట్స్తో మిక్స్ చేసిన తర్వాత వచ్చేది డబల్ కా మీఠా. ఇది నిజమైన రాయల్ స్వీట్. ఇది నిజమైన రాయల్ స్వీట్. మీరు చూసుకుంటే సూపర్ టెక్స్చర్ కదా. సో టేస్ట్ చూద్దామా మరి? చాలా బాగుంది. స్వీట్ అంటే ఏదో తీయగా ఉంటుంది కదా, అలా ఏం లేదు. చాలా బ్యాలెన్స్డ్గా ఉంది. చాలా తిన్నా కూడా స్వీట్గా ఉన్నా కూడా ఏమి మనకి ఒక రకమైన ఫీలింగ్ ఉంటుంది కదా, అలా ఏం లేదు. స్వీట్ చాలా బాగుంది. సో షీర్ కుర్మా అనమాట. ఇప్పుడు మనము ప్రతి ముస్లిం ఫ్యామిలీస్లో షీర్ కుర్మా అనేది ఒక సంస్కృతి. ఇది మన వారసత్వంగా ప్రతి ఇంట్లో వస్తుందన్నమాట. సో దీంట్లో మనం పైనుంచి చూడొచ్చు ఎన్ని రకాల డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి అండ్ ఆల్సో కేసర్. సో చూసారా, అంటే కాశ్మీర్ నుంచి ప్రత్యేకంగా తెప్పించిన కుంకుమ పువ్వును కూడా దీంట్లో వాడతారు, అందుకే ఈ కలర్ వచ్చింది. సో షీర్ కుర్మా అనేది ఇప్పుడు నవాబీ కాలం నుంచి వస్తున్నదే అనమాట ఇది. సో దీన్ని పరిచయం చేసింది కూడా నవాబులే, దీన్ని పరిచయం చేసింది కూడా నవాబులే. సో దీన్ని టేస్ట్ చూద్దామా మరి? ఎక్సలెంట్ అండ్ క్రీమీ టెక్స్చర్ వస్తుంది అండ్ డ్రై ఫ్రూట్, రిచ్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ అండ్ ఘీ. కుబ్బానికా మీఠా. సో కుబ్బానికా మీఠా అంటే ఏం కాదు, ఆప్రికాట్. సో డ్రై ఆప్రికాట్ని మనము నానబెట్టి దీన్ని స్వీట్ లాగా తయారు చేస్తారు విత్ ఫుల్ ఆఫ్ క్రీమ్ అండ్ డ్రై ఫ్రూట్స్. సో ఈ స్వీట్స్, ఈ నిజామీ స్వీట్స్ నాట్ ఓన్లీ టేస్ట్, ఇది హెల్త్కు చాలా మంచిది. సో చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళకైనా ఇది చాలా మంచిది అనమాట. ఎందుకంటే ఆప్రికాట్తో తయారు చేసింది. ఇక్కడ మీరు చూసుకుంటే షాప్స్లో చాలా రకాల స్వీట్స్ ఉంటాయి, కానీ ఇవి మన సాంప్రదాయం, ఎన్నో 300 ఏళ్ల కాలం నాటి నుంచి వస్తున్న స్వీట్స్ ఇవన్నమాట. సో ఈ తరం వాళ్ళకి చాలా మందికి తెలియకపోవచ్చు, కానీ తెలియజేయడానికే ఈ కార్యక్రమం అనమాట.